Studio One News. Follow for latest updates. Link in description. కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయగా ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రివర్గ సమావేశానికి రాలేదని అర్థమవుతోంది. అయితే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషీ నేతృత్వం వహించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకి తెలియజేస్తూ గుర్తింపులోకి వచ్చారు. అయితే మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. పహల్గాం లో ఉగ్రదాడులు 26 మంది మహిళల సింధూరం తుడిచేస్తే అది ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని ప్రధాని మోదీ పాకిస్తాన్ కు పంపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక దేశవ్యాప్తంగా మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపాయి. వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే ఆదేశించింది. అనంతరం దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మంత్రి వ్యాఖ్యలతో దేశం తలదించుకుంటుందని ఆపేక్షించింది. మంత్రి క్షమాపణలు అంగీకరించబోమని తెలిపింది. ఆయనపై విచారణ జరపాలని ఆదేశించింది. ఏదొక సమయంలో మంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.